హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. టికెట్ టు ఫినాలే కోసం ఇప్పుడు రెండో ప్రోమో వచ్చింది. దాని తర్వాత ఈ టికెట్ టు ఫినాలే ఎలా జరగబోతుంది అన్నది ఒక ఐడియా వచ్చిందనమాట. అంటే సోషల్ మీడియాలో వస్తున్నట్టు ఇప్పుడు రోహిణి గారు గెలిచారు, కంటెండర్షిప్ రేస్లో ఉన్నారు, టికెట్ టు ఫినాలే టాస్క్లో ఉన్నారు, వేరే విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయారు రేస్ నుంచి, ఇలాంటివన్నీ తెలుసు. కానీ ఎగ్జాక్ట్గా ఏం జరగబోతుంది, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు ఏంటి అన్నది రెండో ప్రోమో వచ్చిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే రెండు ప్రోమోస్ గురించి మాట్లాడుకుందాము. దీనికన్నా ముందు ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేశా, ఎవరైనా చూడాలంటే చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మ్యాటర్ ఏంటంటే ఎక్స్ కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ ఈ బాధ్యతను అప్పగించాడు అనమాట. ఎక్స్ కంటెస్టెంట్ అంటే ఈ సీజన్ ఎక్స్ కంటెస్టెంట్స్ కాదు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కోట అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. పోయిన సీజన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యత ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ వాళ్ళలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలంటే కొన్ని టాస్క్లు ఉంటాయి, కొన్ని అంశాల్లో ఉంటాయి, వాటిలో టెస్ట్ చేయాలి. వివిధ అంశాల్లో మీరు వాళ్ళని టెస్ట్ చేయాలి టికెట్ టు ఫినాలే కోసం బిగ్ బాస్ చెప్తాడు. వాళ్ళు నిన్న నైట్ మీరు ప్రోమోలో చూసినట్టు వాళ్ళ ఒక రూమ్లో కూర్చున్నారు, టీవీ మానిటర్ రూమ్ అంటారు అనమాట. తేజ ప్యాంట్ లేకుండా తిరుగుతుంది, ప్యాంట్ కూడా వేసుకోలేదు ఏంటి అని చెప్పి కామెడీ చేసుకుంటున్నారు. సో అలాగా ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు టికెట్ టు ఫినాలే కోసం కంటెండర్ టికెట్ని గెలుచుకుంటారు. సేమ్ మెగా చీఫ్ కోసం కంటెండర్స్ ఎలా అవుతారో టికెట్ టు ఫినాలే కోసం కంటెండర్స్ అవుతారు. 4-5 బిగ్ బాస్ ఇష్టం ఎంతమందిని చేస్తాడు ఏంటి అని చెప్పి. దానికోసం వీళ్ళని వివిధ అంశాల్లో టెస్ట్ చేయాలి. ఆ అంశాలు ఏంటి అంటే స్పీడు, బ్యాలెన్స్, స్కిల్, మెంటల్ స్ట్రెంత్, ఫిజికల్ స్ట్రెంత్, ఫోకస్, ఇలాంటివన్నీ అనమాట. ఇలా ఒక 6 ఎన్నో ఉన్నాయి. వాటిల్లోంచి వీళ్ళు కొన్ని అంశాలు ఎంచుకొని మేము ఈ అంశాల్లో వీళ్ళని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఆ అంశాలకు తగ్గ టాస్క్లు వీళ్ళు హౌస్లో పెడతారనమాట. సో అది ఆ టాస్క్లు పెట్టిన తర్వాత అందులోంచి ఎలా సెలెక్ట్ చేస్తారు ఏంటన్నది చెప్పుకుందాం. సో హారిక ఫస్ట్ ప్రోమోలో మీరు చూసుండొచ్చు, హారిక నిఖిల్ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అవ్వగానే అక్కడ ఆ ప్యాంట్ కోసం మళ్ళీ అడిగారు, ప్యాంట్లు అంటే ఉంది అంటాడు. తేజ ఒక స్క్రీన్ స్పేస్ కోసం తప్పు కాదు, స్ట్రాటజీ అనుకోండి, ఏదైనా స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేస్తున్నాడు. మార్నింగ్ నుంచి ఏంటి అంటే నామినేషన్స్లో ఉన్నాడు కదా, సో సంథింగ్ ఏదో ఒకటి చేయాలి, చేయకపోతే రాదనమాట. సో పెద్ద ఆయన అని చెప్పి అవినాష్తో పాటు తేజ కూడా నేను మధ్యలో చూశాను కొంతసేపు. తేజ పెద్ద ఆయన అని చెప్పి రే అని చెప్పి ఒక గుడిగేసుకొని ఇంతకుముందు శివాజీ అది ఎలా ఉందో అలా ఒక లైన్ క్రియేట్ చేయడానికి ఇంతకుముందు కూడా వీళ్ళు కూడా చేశారులేండి, అదే ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ఆయన పేరేంటి, అఖిల్, ఆవిడ్ని శివంగి అని చెప్పి పొగుడుతూ ఉన్నారు రోహిణి గారిని. శివంగి నువ్వు నిజంగా లిటరల్ అని చెప్పి, నిజంగా టూ గుడ్ అబ్బా. రోహిణి గారిని ఎంత పొగిడినా తక్కువే. ఒక్కసారి అసలు ఏ రేంజ్లో జుమ్మని దూసుకెళ్ళారు పైకి. బ్యాక్ టు బ్యాక్ టాస్క్లు గెలిచారు. ఈ 2 టాస్క్ కూడా ఆవిడే గెలిచారు. మీరు గమనించారు లేదా, ఫస్ట్ బిల్ కొట్టింది ఆవిడే. ఒక్క ఫ్రేమ్లో ఉంటుంది, స్లో మోషన్లో చూస్తే ఆ ఫ్రేమ్లో మీరు కనిపెట్టచ్చు అనమాట, రోహిణి గారు గెలిచారు సెకండ్ టాస్క్ కూడా అని చెప్పి. ఆ ఒక్క ఫ్రేమ్లో ఆవిడ ఫస్ట్ బిల్లు కొట్టారు, ఆవిడ తర్వాత వేరే వాళ్ళు బిల్లు కొట్టారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. నేను ఎప్పుడు నామినేషన్లో ఉండాలి ఈ పాయింట్ చెప్తాను, నా రివ్యూస్ క్లోజ్గా ఫాలో అయ్యాలి తెలుసు. నామినేషన్లో ఉండి ప్రజల ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి ఏదైనా సరే అని చెప్పి. భయ్యా రోహిణి టికెట్ టు ఫినాలే గెలిచి ఫైనల్కి వెళ్తే ఏంటి పరిస్థితి అని చెప్పి అడుగుతున్నారనమాట. ఓకే, ఎలా ఓకే అంటే అట్లీస్ట్ నామినేషన్స్లోంచి సేవ్ అయిపోయో, లేదంటే ఇంకో విధంగా వేరే వాళ్ళు సేవ్ చేసో, నామినేషన్స్ చేయకుండానో అలా కాదు కదా, టాస్క్లు గెలుచుకుంటే వెళ్ళారు కాబట్టి అట్లీస్ట్ అది ఓకే. బట్ స్టిల్ నా ఒపీనియన్ నేను ఆనెస్ట్గా పెడతాను, టికెట్ టు ఫినాలే రోహిణి గారు గెలకపోతేనే రోహిణి గారికి మంచిది అన్నాను. కానీ ఎలా అంటే ఆవిడకి ఆల్రెడీ ఒక హైప్ వచ్చింది. ఇప్పుడు ఆవిడ నామినేషన్లో ఉన్న నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం ఆవిడ ఖచ్చితంగా సేవ్ అవుతారు, అంత హైప్ ఉంది. సో ఆవిడ ఒక్కసారి నామినేషన్లోకి వచ్చి ఖచ్చితంగా సేవ్ అయితే ఆడియన్స్కి ఎంత ఆవిడ మీద ప్రేమ ఉందన్నది మనకు తెలిస్తే ఈవెన్ విన్నర్ రేస్కి కూడా, విన్నర్ కాకపోయినా టాప్ 5 ఓడి బదులు టాప్ 3 అనే రేసుకి కూడా ఆవిడ వస్తారేమో. ఇప్పుడు చాలామంది కొన్ని పోల్స్ పెడుతున్నప్పుడు అన్ని పెడుతున్నప్పుడు రోహిణి గారి పేరు ఎందుకు రావట్లేదంటే ఆవిడకి ఎంత ఓట్ బ్యాంక్ ఉందో తెలియట్లా. కానీ రిస్క్ అంటారా, రిస్క్ చేయాలి కదా. అంటే అట్లీస్ట్ ఆవిడకి నేనేదో వెళ్ళిపోయాను సింపుల్గా అన్నట్టు, అంటే సింపుల్గా కాదు కానీ కష్టపడి వెళ్ళిపోయాను ఆడియన్స్లోకి వెళ్ళకుండా అన్న మాట రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ వీక్లో కనుక వస్తే నామినేషన్లోకి టికెట్ టు ఫినాలే గెలవకపోతే వస్తే మాత్రం ఆ ఆడియన్స్ స్టాంప్ ఏదైతే మిస్ అయిందో ఆవిడ జర్నీలో, ఆ స్టాంప్ కూడా ఒకసారి గుద్దించుకొని వెళ్తే ఎవ్వరు ఇంకా దాని మీద అసలు ఏలెత్తి చూపించడానికి ఉండదు ఆవిడ జర్నీ అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. లేదు టికెట్ టు ఫినాలే గెలిచినా కూడా పర్లేదు, ఎందుకంటే టాస్క్లు ఆడే గెలిచారు కదా, ఆయన బిగ్ బాస్ పెట్టిన టాస్క్లే కదా, ఆడే గెలిచారు. అంతేగాని ఎవరు నామినేట్ చేయకుండా లేదంటే వేరే వాళ్ళు సేవ్ చేసి వాళ్ళని కాపాడేయటం అలాంటి చేయలేదు కదా. నిన్న కూడా అందుకని బిగ్ బాస్ ఆ పవర్ ఇవ్వాల, సేవింగ్ పవర్ ఇవ్వాల, ఎవరెవరిని సేవ్ చేసుకొని ఫైనల్కి వచ్చేసాం కాబట్టి ఇవ్వాల అని నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఉండొచ్చు, బట్ నేను ఆలోచించేది ఇది, బిగ్ బాస్ అనేది ఆడియన్స్ జడ్జి చేయాలి అన్న బేస్ మీద నడుస్తూ ఉంటుంది, అందుకే నా ఓటింగ్ అంతా నడుస్తూ ఉంటుంది. సో ఆవిడకి ఎప్పుడైనా తక్కువ ఉండి నెగిటివ్ ఉంటే రిస్క్ అని అనుకోవచ్చు, కానీ పాజిటివ్ ఉంది కాబట్టి స్టిల్ రిస్క్ ఉంటుంది, నేను రిస్క్ లేకుండా నేను అన్నాను. బట్ ఆ జర్నీ అనేది, ఆ జర్నీకి ఒక కంప్లీట్నెస్ వస్తుంది, ఒక పరిపూర్ణత వస్తుంది.
అని నా ఫీలింగ్. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి దీని మీద, బట్ నన్ను తిట్టబాకండి. అంటే నేను ఆడియన్స్ అలా అనుకుంటూ ఉంటాను అనమాట ఓటు వేయాలి అని. సో శివంగి నువ్వు నిజంగా లిటరల్లీ అన్నారు అనమాట. సో ఆవిడ అంటాం అసలు హవా నడుస్తుంది. ఆ గ్రహాలు, ఉపగ్రహాలు, అనుగ్రహాలు, ఆవిడ ఎప్పుడైతే జీరో అని విష్ణుప్రియ అందో అప్పటి నుంచి ఆ గ్రహాలని జుమ్మని తిరిగినట్టున్నాయి వెనక్కి మొత్తం. అసలు అలా అని చెప్పి రోహిణి ఇంతకుముందు ఆడలేదని కాదు, రోహిణి ఇంతకుముందు కూడా ఆడింది. అప్పటికని మించిన ఎలివేషన్ వచ్చింది. ఎందుకంటే ఆ టాస్కుల్లోని తీవ్రతను బట్టి ఆ ఎలివేషన్ అనేది వస్తూ ఉంటుంది. అంతకుముందు ఆడారు, ఆ కీని పరిగెత్తుకొని తీసుకొచ్చారు, పెయింట్ బ్రష్ పరిగెత్తుకొని తెచ్చారు, హరితేజతో ఆ గేమ్ ఆడారు. సో ఆవిడ ఆడకుండా అయితే ఏమీ లేరు. నెక్స్ట్ పృథ్వీజ్ అనుకుంటా అంటా ఉన్నాడు, ఏంటి బ్రో నీ పట్టు నా పట్టు పక్కన పెట్టి ట్రోల్స్ చేస్తా ఉంటే అని చెప్పి. సో కొంచెం అటు ఇటుగా అలా ఉంటారనో మరి, లేదంటే యాటిట్యూడ్ అనో సంథింగ్ ఏదో మరి. నేనైతే ఏం ట్రోల్స్ చూడాల వీళ్ళిద్దరి మీద కలిపేసినవి మీరేమైనా చూసారా? సో నెక్స్ట్ బిగ్ బాస్ ఇక్కడ కంటెండర్ని మీరు ఎంపిక చేయాలి అని చెప్పాడు హారికకి, అఖిల్కి. వీళ్ళు కంటెండర్స్ని వీళ్ళు ఎంపిక చేయాలి. అంటే వాళ్ళల్లో వాళ్ళు మేము ఎంపిక చేసుకుంటాం అని చెప్పి మీ నలుగురు ఆడండి నా నలుగురు అలా కాదు. బిగ్ బాస్ చెప్తాడు ఎంతమంది ఆడారంటే నలుగురు, మీరు ఎంపిక చేయండి అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు ఎలా ఎంపిక చేస్తారు? ఇదే మెయిన్ పాయింట్ ఇక్కడ. అక్కడ వాళ్ళకి ఏదో టాస్క్ ఇవ్వటం, మమ్మల్ని ఇంప్రెస్ చేయండి అనటం, ఇంకోటో చెప్పి ఎంపిక చేయొచ్చు. కానీ నాకే హౌస్లో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అందరికీ ఛాన్స్ రావాలనో, లేదంటే నిజంగా వాళ్ళు ఇచ్చిన టాస్క్ని ఎవరు బాగా చేశారనో దాన్ని పెట్టుకొని ఎంపిక చేస్తే మాత్రం సూపరు. అందులో అసలు ఏ ప్రాబ్లం ఉండదు. బయట పరిచయాల వల్ల, మనకి ముఖ పరిచయాల వల్ల, మాట పరిచయాల వల్ల, వేరే పరిచయాల వల్ల కనుక సెలెక్ట్ చేస్తే మాత్రం వాళ్ళకు ఉన్న దాంతో కొంతమందికి అన్యాయం అయితే జరిగిపోద్ది. అంటే కొంతమందికి అందరికీ పరిచయాలు ఉండవు కదా వచ్చిన వాళ్ళందరితో, పాత కంటెస్టెంట్స్తో. సో వాళ్ళకి మాత్రం అన్యాయం జరిగిద్ది. చూద్దాం వీళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారు ఏంటి అని చెప్పి. ఏముండదు, ఈ కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళి అంతా మంచిగా చేస్తే వీళ్ళకి పెద్ద పేరు వచ్చిందో అది తెలియదు, కానీ ఏదైనా ఒక్కటి అటు ఇటుగా చేస్తే మాత్రం వీళ్ళు గట్టిగా తగులుకుంటారు. ఆడియన్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు మాత్రం ఎవరికి అన్యాయం జరిగినా సరే మాత్రం గట్టిగా తగులుకుంటారు. సో వీళ్ళిద్దరూ ప్రజెంట్ అయితే మాత్రం రోహిణిని నెక్స్ట్ అంటే నలుగురిని సెలెక్ట్ చేశారా లేదా అన్నది నా డౌటు. మేబీ ఇంకా ఇలా కూడా ట్విస్ట్ చేసి ఉండొచ్చు కొంచెం, ఒకళ్ళని సెలెక్ట్ చేసి ఇంకొకరిని సెలెక్ట్ చేయమని, ఇంకొకరిని సెలెక్ట్ చేయమని, లేదంటే ఇద్దరు సెలెక్ట్ చేయమని, ఇలాంటిది ఏదో కూడా ఉండొచ్చు. బట్ ఫైనల్గా అక్కడ సెలెక్ట్ అయింది ఏంటంటే రోహిణి, గౌతమ్, విష్ణుప్రియ, టేస్టీ తేజ. ఈ కాంబినేషన్ కొంచెం వింతగా ఉంది, ఎలా సెలెక్ట్ చేశారు అన్న దాని మీద అనమాట. అందుకనే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ రూమర్స్ వస్తూ ఉన్నాయండి. సో వీళ్ళకి టాస్క్ ఇచ్చారు అనమాట బిగ్ బాస్. ఫస్ట్ టాస్క్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ నుండి ఆ బాక్సెస్ తీసేసి వాటిని ఒక ఆర్క్ లాగా ఇలా అమర్చాలి, ఒక కరువులాగా. అదేంటి అంటే లిమిట్లెస్ అన్న వర్డ్స్తో అమర్చాలన్నమాట. నాట్ అన్ ఈజీ టాస్క్, చాలా అంటే చాలా. ఇది నాకు అనుకోవటం, నేను ఫోకస్ అని అనుకుంటున్నాను. ఫోకస్ కానీ దీన్ని స్కిల్, ఈ రెండింటిలో ఏదో ఒకటి, దానికి ఏ పేరు పెట్టినా కొన్ని అన్ని దగ్గరగా ఉంటాయి. వాళ్ళు చెప్తే కానీ మనం ఓకే దీన్ని అలా అనుకోవాలని చెప్పి. ఫోకస్ కానీ స్కిల్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. సో వీళ్ళు బ్యాలెన్స్ ప్లస్ ఈ ఫోకస్ / స్కిల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఉంటారు. ఈ రెండు అంశాలు సెలెక్ట్ చేసుకొని వచ్చుంటారు. సో అది మనకు గైడ్ చేయటమో మరి ఇంకోటో కానీ మొత్తానికి మాత్రం అందరూ ట్రై చేస్తూ ఉన్నారు. పడిపోతూ ఉంటే మళ్ళీ పెడతా ఉన్నారు. అది మనకి ప్రోమోలో కనిపిస్తూ ఉంది. బట్ ఫైనల్గా ఫస్ట్ రోహిణి గారు కంప్లీట్ చేశారు. ఎందుకంటే మీరు ఆనందాన్ని కూడా చూడొచ్చు అనమాట. హక్ చేసుకొని హారికతో హారికని తిప్పుతూ ఉన్నారు. ఆవిడ కాన్ఫిడెన్స్ ఇప్పుడు మాత్రం హైలో ఉంది. కాన్ఫిడెన్స్ హైలో ఉన్న వాళ్ళని ఏ గ్రహం, ఏ ఉపగ్రహం, ఏ హరిగ్రహం ఏమీ చేయలేదు. మనం ఎంత అనుకున్నా, ఎంత తిట్టుకున్నా, ఎంత నవ్వుకున్నా ఏమీ అవ్వరు. సో వాళ్ళు ఇంకా అలా దూసుకెళ్ళిపోతుంది తప్పితే ఇంకా అసలు వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు. సో ఆవిడ ఆ టాస్క్ గెలిచారు. నేను అనుకున్న ఇలాంటి సింగిల్ టాస్క్తో కంటెంటర్ అయిపోయారా అని చెప్పి నాకు మార్నింగ్ ప్రోమో అనాలిసిస్ చేయాలన్నా అదే కొడతా ఉంది. లేదు ఏదో ఒక పీస్ మిస్ అవుతుంది, సంథింగ్ మిస్ అవుతుందని. సో ఈ టాస్క్లో విన్నర్ అంటే ఒక విన్నర్ కాదు, ఈ టాస్క్లో కూడా లెవెల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక అడ్వాంటేజ్, సెకండ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక అడ్వాంటేజ్, థర్డ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక అడ్వాంటేజ్, అలా ఉంది. సో అది రెండో ప్రోమో చూస్తే క్లారిటీ వచ్చింది నాకు, ఓకే అని చెప్పి. మీరు గమనిస్తే రెండో ప్రోమోలో బ్యాలెన్సింగ్ స్కిల్ తులాభారం, రోహిణిని 8 బాక్సులు తీసుకొని మీరు వేలాడదీయండి అని చెప్పి. అంటే టాస్క్ స్టార్ట్ అవ్వకముందే బ్యాలెన్స్ చేయాలి. అందులో ఆవిడ 8 బాక్సులు తీసుకొని చెరుకు 4 వైపులు వేసుకొని వేలాడదీస్తూ ఉన్నారు. దాని తర్వాత గౌతమ్కి 6 బాక్సులు ఇచ్చారు. సో టాస్క్ స్టార్ట్ అవ్వకముందే. వేరే టేస్టీ తేజ్ అండ్ విష్ణుప్రియకి 2 ఉన్నాయి. అండ్ 4 ఈవిడ, అంటే ఒక సైడ్ 2 కింద వేలాడదీస్తూ ఉన్నారు. సో దట్ మీన్స్ రోహిణి ఫస్ట్ వచ్చింది ఇందాక టాస్క్లో, దాని తర్వాత గౌతమ్ సెకండ్ వచ్చాడు. అర్థమైంది కదా. సో అందుకని 6 ఇచ్చారనమాట. వీళ్ళిద్దరూ 3rd 4th ఉంది. అందుకనే ఆయన బాధపడతా ఉన్నాడు. ఎవరు? టేస్టీ తేజ. ఏమని బాధపడుతున్నాడు? రెండోసారి నేను పెడతా అనుకున్నానన్నా పెట్టలేకపోయాను అని చెప్పి ఆ ఫస్ట్ ప్రోమోలో ఉంది కదా, అదే ఆయన బాధపడుతుంది. రెండోసారి పెట్టింది అంటే ఫస్ట్ రోని ఫినిష్ చేసింది, సెకండ్ టైం నేను ఫినిష్ చేస్తుంటే నాకు అడ్వాంటేజ్ వచ్చేది నెక్స్ట్ టాస్క్లో అని చెప్పి. అన్ని ట్రయల్తోనే మిగిలిపోతాయని చెప్పి. మనం టాస్క్ ఏదైనా కష్టపడి మనం 100% పెట్టి ఆడితే
కన్నీళ్ళు రాకుండా ఎవ్వరికీ ఉండవు. ఏడవటమే, బాధపడటమే, ఏదోటి జరిగిద్ది. అంత ఈజీగా ఉండదు. ఒక టాస్క్ని ఈక్వల్గా తీసుకోవటం, గెలిచినా ఓడిపోయినా అంత ఈజీ కాదు. సో ఆ టాస్క్లో ఎఫర్ట్స్ పెడితేనే ఆ పెయిన్ తెలిసిద్ది. సో మొత్తానికి తేజకి అది తెలుస్తున్నట్టుంది. దేనికైనా సపోర్ట్ కావాలన్నా అంటాడు. అంటే అవినాష్ ఓన్గా ఇక్కడ ఎవరు ఆడలేరురా, అందరూ షేప్స్ కూడా ఈ పరంగా పెట్టాలి అంటేనే చేశారు అని చెప్తున్నారు. నాకు ఇది అర్థం కాలేదు. ఎవరిని అక్కడ సపోర్ట్ చేశారు? ఎందుకంటే అక్కడ ఉన్నది వాళ్ళందరూ చూసుకుంటే ప్రేరణ రోహిణిని సపోర్ట్ చేసి ఉంటుంది, నిఖిల్ రోహిణినే చేస్తుంటాడా, నబీలు అండ్ పృథ్వీ విష్ణుప్రియం చేస్తుంటారు. బట్ స్టిల్ విష్ణుప్రియ లాస్ట్గా వచ్చింది. మరి అవినాష్ ఉన్నాడు, రోహిణిని టేస్ట్ తేజం చేయాలి. మరి గౌతమ్కి ఎవరు చేస్తుంటారు? చేయలే. కానీ గౌతమ్ అంటే చేయలేదని నేను అనుకుంటున్నాను, కానీ ఎందుకంటే వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి స్టిల్ సెకండ్ ఫినిష్ చేశాడు. చూద్దాం ఇది ఇప్పుడు ఎందుకు దీని గురించి అంత లోపలికి వెళ్ళి ఎవరు చేశారు ఏం చేశారని చెప్పి. ఆ బ్యాలెన్సింగ్ టాస్క్లో వాళ్ళు గౌతమ్కి 6, విష్ణుప్రియకి 4, రోహిణికి 8 ఇచ్చిన తర్వాత బజర్ మోగ్గానే పోటీదారులు మిగిలిన బాక్సెస్ని తీసుకొని వేలాడదీయండి అని చెప్పి. సో మొత్తం 5 చొప్పున వేలాడదీసి 10 బాక్సెస్ని వేలాడదీసి బ్యాలెన్స్ చేయాలి. అది టాస్క్. ఇటు 5 వేలాడదీసి బ్యాలెన్స్ చేసి బెల్లి కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ బెల్లి కొడతారో వాళ్ళు గెలిచినట్టు ఆయన అక్కడ డిసైడ్ చేశారన్నమాట. అందుకనే రోహిణి ఫస్ట్ టాస్క్ గెలిచింది కాబట్టి రోహిణికి అడ్వాంటేజ్ ఇచ్చి 8 అంటే 4 బాక్సులు ఇచ్చారు. సో రోహిణి జస్ట్ 2 బాక్సులు తెచ్చుకొని వేలాడదీసి దాన్ని బ్యాలెన్సింగ్గా పెట్టుకోవాలి. బ్యాలెన్స్ చేయటం, బాక్సులు తెచ్చుకోవటం ఈజ్ వన్ థింగ్, బ్యాలెన్స్ చేయటం ఈజ్ అనదర్ థింగ్. సో ఆవిడ బ్యాలెన్స్ చేశారు. బ్యాలెన్స్ చేసేసిన తర్వాత బెల్లి కూడా కొట్టేశారు. వెరాజ్ గౌతమ్, తేజ మీరు ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తే ఇద్దరు కూడా 5-5 పెట్టేసి బ్యాలెన్స్లో ఉందన్నమాట. బట్ అది సెంటర్లో ఉండాలి నీడిల్ అంటే అఖిల్ని అడుగుతున్నారు, బిల్లు కొట్టే ముందు అడుగుతున్నారు. సో సెంటర్లో ఉందా లేదా చూసుకొని అని చెప్పి తేజ బెల్లు కొడదాము అనుకునే లోపల గౌతమ్ తీసుకొని బెల్లి కొట్టేస్తాడు. సో గౌతమ్ సెకండ్లో ఫినిష్ చేశాడు. మళ్ళీ తేజకి దాని తర్వాత కొట్టుంటాడు థర్డ్లో, విష్ణుప్రియ లాస్ట్ వచ్చింటారు. ఇందాక టాస్క్లో కూడా విష్ణుప్రియ 3rd or 4th వచ్చింటారు. ఇప్పుడు కూడా విష్ణుప్రియ 3rd or 4th వచ్చింటారు. సో ఇక్కడ రోహిణి గారు గెలిచారు. బ్యాక్ టు బ్యాక్ 2 టాస్కులు గెలిచారు కాబట్టి నాకు తెలిసి ఒకవేళ ఈ టాస్క్ కనుక రోహిణి గారికి వెళ్ళకుండా లేదంటే గౌతమ్ గెలుచుంటే అప్పుడు రోహిణి గౌతమ్ మధ్యలో ఇంకో టాస్క్ పెట్టేవాళ్ళేమో. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ అలా వచ్చారు కాబట్టి. లేదంటే దానికైనా పాయింట్స్ ఉన్నాయేమో, 50 పాయింట్స్ 30 పాయింట్స్ అలా ఏమైనా ఉన్నాయేమో. సో దాని ప్రకారం చూసుకొని 2 టాస్కులు ఇవి గెలిచారు కాబట్టి ఇంక ఇచ్చేద్దాం అని చెప్పి నాకు తెలిసి ఇక్కడ 2 టాస్కులతోనే ఈ ఫస్ట్ రౌండ్ని కంప్లీట్ చేసేసి, అంటే వీళ్ళు సెలబ్రిటీస్ ఒక్కొక్క రౌండ్ అనుకుంటే ఈ రౌండ్ని కంప్లీట్ చేసేసి రోహిణిని విన్నర్గా డిక్లేర్ చేసి ఆవిడ్ని టికెట్ టు ఫినాలే రేస్ కోసం ఫస్ట్ కంటెండర్గా బిగ్ బాస్ ఎంపిక చేసి ఉంటారు. సో అది నౌ దెర్ ఈజ్ అనదర్ ట్విస్ట్. అదేంటి అంటే ఒక కంటెస్టెంట్ సెలెక్ట్ అవడంతో పాటు ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కూడా అయిపోతూ ఉంటారు రౌండ్కి. సో రోహిణి సెలెక్ట్ అయింది కాబట్టి ఒక బ్లాక్ బ్యాడ్జ్ పంపించారనమాట. ఆవిడకి ఏమైనా వైట్ బ్యాడ్జ్ వేరే బ్యాడ్జ్ కంటెండర్ బ్యాడ్జ్ ఇచ్చుంటారు. ఆ బ్లాక్ బ్యాడ్జ్ ఏంటి అంటే వీళ్ళల్లో ఒకరిని తీసేయాలి. ఆ బ్యాడ్జ్ ఇచ్చిన వాళ్ళు ఇంకా ఈ రేస్లో పాల్గొనలేరు అని చెప్తే దీన్ని టాస్క్ ప్రకారమే ఇచ్చుంటారు విష్ణుప్రియకి. ఎందుకంటే అందులో లాస్ట్ వచ్చారు, ఇందులో లాస్ట్ వచ్చారు కాబట్టి టాస్క్ ప్రకారం తీసుకొచ్చి ఇచ్చుంటారు. నిన్నే ఆవిడ సరిగ్గా టాస్క్లు ఆడటం లేదని చెప్పి, ఆవిడ దాంట్లో ఆ ఎంతూజియాజం, విల్ పవర్ ఉండట్లేదని చెప్పి, విన్నింగ్ రేషియో టాస్క్లో చాలా తక్కువ ఉందని చెప్పి ఎన్ని చెప్పి నామినేషన్ చేశారు. 4-5 పాయింట్లు సేమ్ పాయింట్లు దడదడ పడ్డాయి, 5 పాయింట్లు. మళ్ళీ కట్ చేయగానే నెక్స్ట్ రోజే వెంటనే ఇలాగ ఒక బ్లాక్ బ్యాడ్జ్ వచ్చి ఆవిడ రేస్లో తప్పుకున్నారు. అంటే ఇంక ఈ వారం మొత్తం ఆవిడ చేయడానికి ఏం లేదు. నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఎవరైతే విష్ణుప్రియ పెద్ద రియాక్ట్ అవ్వదు దేనికని అని చెప్పి ఫ్యాన్స్ అనుకుంటున్నారో ఈరోజు రియాక్షన్ మీరు చూస్తారు నాకు తెలిసి. ఎందుకంటే నిన్న ఇలా జరిగింది కాబట్టి ఈరోజు వెంటనే బ్లాక్ బ్యాడ్జ్ వచ్చింది కాబట్టి రియాక్షన్ అనేది ఆబ్వియస్గా ఈరోజు కనిపిస్తుంది. సో అక్కడ గౌతమ్ తేజ 10 పెట్టినప్పుడు గంట కొట్టకుండా చూస్తుంటే బ్యాలెన్స్ తేజ అడిగితే గంట కొట్టండి రా నా అఖిలే ఎవరు చెప్తామంటే అప్పుడు గౌతమ్ తీసుకొని గంట కొట్టాడు అనమాట. సో బిగ్ బాస్ అఖిల్ హారిక ఈరోజు జరిగిన 2 ఛాలెంజెస్ని బట్టి బ్లాక్ బ్యాడ్జ్ ఎవరికి ఇస్తారు, టికెట్ ఫినాల్ రేస్ నుంచి ఎవరిని తప్పిస్తారు అనుకుంటున్నారు అంటే ఇది ఇచ్చిన వాళ్ళు ఇంక రేస్లో పార్టిసిపేట్ చేయలేరని చెప్పి ఆయన విష్ణుప్రియకి ఇచ్చారు. సో ఒక రోజు అయిపోగానే ఒకరు సెలెక్ట్ అయ్యారు, ఒకరు ఎలిమినేట్ అయ్యారు. నాకు తెలిసి ఇలా 4 రోజులు వేసుకుంటే మంగళవారం, బుధవారం, గురువారం 3 రోజులే. ఈరోజు ట్యూస్డే కదా, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 3 రోజులు అంటే 3 కంటెస్టెంట్లు తీసుకొస్తారు. ఒకరోజు 2 పెడతారేమో. ఈరోజు నిన్న నామినేషన్స్ ఎక్కువగా జరిగినాయి కాబట్టి ఈరోజు సాయంత్రం నుంచి స్టార్ట్ చేశారు. ఉదయం వీళ్ళకి బాగా గ్యాప్ ఇచ్చి రెస్ట్ ఇచ్చేసి ఇప్పుడు వచ్చేసారులేండి లైవ్లో వాళ్ళిద్దరు. కానీ రేపు 2 హాఫ్ డే ఒకటి అంటే సాయంత్రం దాకా ఒకటి, సాయంత్రం నుంచి రేపు యాక్టివిటీ ఏరియాలోకి ఎక్కడికో తీసుకెళ్ళి అలా పెడతారేమో. ఎన్ని పెడతారో చూస్తా, ఒక్క నిమిషం నుండి కాల్ వస్తుంది. సో ఒక 5-4 కంటెండర్ సెలెక్ట్ చేసుకొని మిగతా 5-4 పక్కకి తీసేసి ఎలిమినేట్ చేసే అవకాశం ఉండొచ్చు. సో ఇదే టికెట్ టు ఫినాలే జరిగే థియరీ అని అనుకుంటున్నా. అంటే ఇలాగే జరిగిద్ది, ఇలా టాస్క్లు పెడతారు,
ఒక ఫస్ట్ టాస్క్లో గెలిచిన రెండో టాస్క్లో అడ్వాంటేజ్ ఉంటుంది. రెండో టాస్క్లో కూడా సేమ్ పర్సన్ గెలిస్తే, ఎందుకంటే ఆల్రెడీ అడ్వాంటేజ్తో స్టార్ట్ చేస్తారు కాబట్టి గెలిస్తే డైరెక్ట్ ఇంకా అక్కడితో క్లోజ్ చేస్తారు. లేదు వేరే పర్సన్ బాగా కష్టపడి వాళ్ళు గెలిస్తే వాళ్ళిద్దరికి మధ్యలో ఇంకో పోటీ పెట్టి కంటెండర్ని డిసైడ్ చేస్తారేమో, ఇలా జరిగిద్దేమో అనుకున్నా. సో ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు బ్యాడ్ లక్. ఈ వారం అందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అయినా వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ పడిద్ది, కొంచెం అటు ఇటుగా ఉన్న ఓటింగ్ వాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుంది. లేదు టాస్క్లు ఆడుతూ ఉండి గెలిచినా కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ ఆ రోజు వరకు అడ్వాంటేజ్ ఉంటుంది. అలా అని చెప్పి టాస్క్లు ఆడుతూ ఓడిపోతూ ఉంటే మాత్రం సో ఇది చెప్పలేం. బట్ ఒకటేంటంటే వీళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారు కంటెస్టెంట్స్ని, వీళ్ళ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఇచ్చిన వాళ్ళకే ఛాన్స్ ఇస్తూ ఉంటారా, ఇవ్వని వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా, అది చూసుకుంటారా, బిగ్ బాస్ టీం చెప్తారా, వాళ్ళకున్న పరిచయాలను బట్టి ఇస్తారా, వాళ్ళు అసలు ఈ సీజన్ ఫాలో అవుతున్నారు లేదా, ఇలాంటి మనం అనలైజ్ చేయడానికి ఉంటుంది తప్పితే హౌస్లో మాత్రం దీని మీద ఏ గొడవ ఉండదు, ఏ గోలా ఉండదు. సరేనా అని నేను అనుకుంటున్నా. అలాగే ఇంకా టాస్క్లో కూడా గొడవలైనా కూడా ఏముండదు, అన్లెస్ అంటిల్ సంథింగ్ బాగా ఏదైనా అయితే చెప్తే ఇంకే ఉండదు. వాళ్ళు బయట నుంచి వచ్చారంటే వాళ్ళకి ఎవరి మీద ఫేవరెటిజం అంత ఉండదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళే గెలిపించాలని ఉండదు. ఎందుకంటే వాళ్ళ ప్రైడ్ కూడా బయట స్టేక్లో ఉంటుంది కాబట్టి అంత ఈజీగా చేయరు. సో న్యాయంగానే చేస్తారు, న్యాయంగానే జరిగిద్దని అనుకుంటున్నాను. లెట్స్ సీ. వీడియోని ఇప్పటికి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అందరూ మిడ్ నైట్ అనాలిసిస్ వీడియో అడుగుతున్నారు, స్టార్ట్ చేశాను. సో ఇంకా 1 or 2 hours దాన్ని అప్లోడ్ చేస్తాను. 2 hours తర్వాత అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.